థర్డ్ క్యాంటో 5th చాప్టర్ 8th శ్లోకం చెప్పుకుంటున్నాము. ఏ తత్వభేదైర్ అధిలోకనాథో లోకాన్ అలోకాన్ సహలోకపాలాన్ అచీక్లపత్ యత్ర హి సర్వసత్వః నికాయభేదో అధికృతః ప్రతీతః. ఇక్కడ భగవంతుణ్ణి అధిలోకనాథుడు అంటున్నారు. ఆధ్యాత్మిక భౌతిక జగత్తుల అసలైనటువంటి సృష్టికర్త దేవదేవుడు. తను సృష్టించిన జీవులన్నిటికీ కూడా ఈ క్రియేటివ్ టాలెంట్ అంటాం కదా, సృష్టించేటటువంటి ఒక కెపాసిటీని భగవంతుడు అనుగ్రహించాడు. అందరికీ కూడా, జీవులందరికీ కూడా. సృష్టించబడిన తొలి జీవి బ్రహ్మ మొదలుకొని చీమలు, దోమలు లాంటి అల్ప ప్రాణులకు కూడా వాటి స్థాయికి తగ్గ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే. దేవదేవుడి ద్వారా హృదయం నుండి వేద జ్ఞానాన్ని పొందిన బ్రహ్మదేవుడు భౌతిక జగత్తులను సృష్టించగల శక్తిని పొందాడు. ఇప్పుడు ఒక సాలెపురుగుని తీసుకుంటే, స్పైడర్ ఉంటుంది కదా, అది తన గూడుని వెబ్ ఉంటుందే ఒక ఆర్కిటెక్ట్ కంటే కళాత్మకంగా, ఒక ఇంజనీర్ కంటే నైపుణ్యంగా నిర్మించుకుంటుంది. చూసే ఉంటారు కదా అందరూ. ఇంకా పక్షి గూడు ఎప్పుడైనా చూసారా? ఒక కళాకారుడి కుంచె నుండి వెలువడిన వర్ణచిత్రంలాగా ఎంతో చక్కగా ఉంటుంది. ఈ విధంగా కండిషన్ సోల్స్ అందరూ కూడా ఏదో ఒక నిర్మాణ కార్యంలో ఎంగేజ్ అయి ఉంటారు. అయినప్పటికీ తను తప్ప వేరే నిర్మాపకులు ఎవరూ లేరు అని భావించకూడదు. అది భ్రాంతి మాత్రమే. సృష్టిలో ఏ జీవి పరిపూర్ణమైన స్వతంత్రతను కలిగి ఉండటం లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని భాగవతం ప్రారంభంలో దేవదేవుడైన వాసుదేవుని స్తుతిస్తూ అభిజ్ఞ, స్వరాట్ అనే 2 విశేషణాలని ఉపయోగించారు. అభిజ్ఞ అంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని కలిగినవాడు. స్వరాట్ అంటే సంపూర్ణంగా స్వతంత్రుడు. దేవదేవుడైన శ్రీకృష్ణుడు సర్వ విధాలా పూర్ణుడు అని శృతి మంత్రాలు కూడా ధ్రువపరుస్తూ ఉన్నాయి. ఆయన పరిపూర్ణత ఎలా ఉంటుంది అంటే, అంగస్పర్శతో పని లేకుండా దృష్టిని ప్రకృతిపైన సారించి జీవులను సృష్టించాడు. ఇతరులు ఎవరు అటువంటి కార్యం చేయలేరు. భౌతిక జగత్తుకు సృష్టికర్తగా చెప్పబడుతున్నప్పటికీ బ్రహ్మదేవుడు జగత్తులను సృష్టించలేదు, జీవులను సృష్టించలేదు. అప్పటికే మహావిష్ణువు కుక్షిలో తమ పూర్వవాసనలు, గుణాలు, కర్మలతో పాటు నిద్రావస్థలో ఉన్న జీవులకు వారి వారి గుణకర్మలను అనుసరించి నివసించదగ్గ చోటుని బ్రహ్మదేవుడు కల్పించాడు. ఆ కార్యాన్ని నిర్వహించడానికి కూడా బ్రహ్మదేవుడు ఆదిపురుషుడైన గోవిందుడిపైననే ఆధారపడ్డాడు. భగవంతుణ్ణి, శాస్త్రాలను ప్రమాణంగా అంగీకరించినటువంటి నాస్తికులు ఈ శాస్త్రజ్ఞుల మేధస్సు దాన్ని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. భగవంతుని విశ్వసించరు, కానీ శాస్త్రజ్ఞులని విశ్వసిస్తారు. తమ మేధస్సుతో ఉపగ్రహాలని తయారు చేసి స్పేస్లో ఉంచగలగడము, ఇటువంటి కార్యాలు వాళ్ళు చేశారు. ఎన్ని చేసినా వాటన్నిటికీ ఆధారం మాత్రం కృష్ణుడే. ల్యాబొరేటరీలో కెమికల్ సహాయంతో కొత్త పదార్థాన్ని సృష్టించినా ఆ కెమికల్స్ ఎక్కడ వచ్చాయి? వాటిని ఎవరు తయారు చేయటం లేదు కదా. ఉదాహరణకి ఆక్సిజన్ O2 అంటారు కదా, ఇంకా హైడ్రోజన్ H2O. వీటి కలయికతో నీరు తయారు చేస్తారు. నీరు తయారవుతుంది, ఓకే, అది యథార్థం. అయినప్పటికీ ఆ కెమికల్స్ని వారు సృష్టిస్తారా? అది వాళ్ళ చేతిలో లేదు కదా. విశ్వంలోని ప్రతి సూక్ష్మమైన విషయానికి సంబంధించిన జ్ఞానం కూడా భగవంతుడిలో ఉంది. భగవంతుణ్ణి ఒక బంగారు గనితో పోల్చితే సృష్టిలోని అనేక రూపాలను బంగారుతో చేసిన ఆభరణాలుగా పోల్చవచ్చు. ఏదైనా కట్టడం, ఒక భవనం కావచ్చు, మందిరం కావచ్చు, ఒక మాన్యుమెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఇంజనీరు ఆ నిర్మాణ బాధ్యతను స్వీకరిస్తాడు. అతను స్వయంగా పనిలో ఇన్వాల్వ్ కాకపోయినా సరే నిర్మాణంలో జరిగే ప్రతి చిన్న విషయము అతని దృష్టికి అందకుండా జరగదు. అదేవిధంగా ఒక ఇల్లో, ఊరో, దేశమో, ప్రపంచమో కేవలం అదే అని కాదు,
సకల లోకాలు కూడా భగవంతుడి పర్యవేక్షణలో సృష్టించబడుతూ ఉన్నాయి. ఇంకా ఈ మార్క్సిజము, నక్సలిజము వీటిని ఫాలో చేసేవాళ్ళు మనుషులు అందరూ సమానమేనని, అందరూ ఒకేలా బతకాలని ఎన్నో నినాదాలు చేస్తుంటారు. కానీ ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. పూర్వజన్మ కర్మలను అనుసరించి వర్తమానంలో జీవితం అనుభవించటం జరుగుతుంది. పుణ్యకర్మల క్రెడిట్ ఎక్కువగా ఉన్న వాళ్లకు మంచి కుటుంబంలో జన్మ, ఐశ్వర్యము, విద్య, సంపద అన్నీ లభిస్తాయి. జన్మైశ్వర్య శృతశ్రీభిర్ ఏదమాన మదఃపుమాన్. కుంతీదేవి తన ప్రార్థనల్లో ఈ విషయాన్ని గురించి విశ్లేషించింది. భౌతికంగా తీసుకుంటే మంచి కులంలో జన్మించి బాగా డబ్బు, విద్య, ఆకర్షణీయమైన సౌందర్యము కలిగి ఉండటం లాంటివన్నీ కూడా ఇవి భౌతికమైనటువంటి అసెట్స్. వీటిని పొందాలి అంటే గత జన్మల పుణ్యకర్మల ఫలము ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగా ఉండాలి. మంచి కుటుంబంలో జన్మించటం అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. ఫలానా ఫ్యామిలీ, ఫలానా పేరెంట్స్ ఎవరు నిర్ణయించుకోలేరు. తమ గుణకర్మలను బట్టి ఎటువంటి జన్మను పొందాలో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. కొంతమంది ఎంత కష్టపడి చదివినా మంచి ర్యాంక్ తెచ్చుకోలేరు. మరికొంతమంది క్లాస్లో చెప్పింది విని కూడా చక్కగా అంటే ఫస్ట్ క్లాసు, డిస్టింక్షన్లు, స్టేట్ ఫస్ట్లు అంటారు, అలాంటివన్నీ వచ్చేస్తాయి వాళ్ళకి. అదేవిధంగా అందరూ కూడా ఇప్పుడు కష్టపడి పనిచేస్తే తర్వాత సుఖంగా బతకొచ్చు అనుకుంటారు. అసలు అదే నిజమైతే జనాభాలో అధిక శాతం ఏం చేస్తున్నారు? గాడి చాకరీ చేస్తూ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. వాళ్ళలో అందరూ శ్రీమంతులు అవుతున్నారా? ఏం గ్యారంటీ లేదు. మెటీరియల్ సుఖాల పట్ల కోరికున్న వాళ్ళు వీటన్నిటినీ అంటే ఈ సంపదలన్నిటినీ పొందాలి అని ఆరాటపడుతూ ఉంటారు, తహతహలాడుతుంటారు. వీటిని పొందిన వాళ్ళు అదంతా తమ గొప్పతనము అని గౌరవపడుతుంటారు. భక్తుల సంగతి పక్కన పెడితే సాధారణంగా కష్టాలు అనుభవిస్తూ నిస్సహాయ స్థితిలో ఉండేవాళ్ళైతే భగవంతుడిని ఆదరతతో వేడుకుంటారు. గోవింద, రామ, కృష్ణ అని మనస్ఫూర్తిగా పలుకుతారు. ఎందువల్ల? తమ నిస్సహాయమైన స్థితి వల్ల. కానీ భౌతిక సంపదల మత్తులో ఉన్నవాళ్ళు వాళ్ళ ఆడంబరంగా గుళ్ళు, గోపురాలు సందర్శిస్తారు. అయినప్పటికీ భగవంతుడికి శరణాగతులు కాలేరు. అందువలన జీవిత లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకున్న వాళ్ళు కర్మ ప్రకారం తమకు లభించిన సంపదలను అనుభవించటంలో తప్పు లేదు. కానీ ఆ సంపదలు పొందటం కోసం జీవిత సమయాన్ని వృధా చేసుకోకూడదు. జీవితం క్షణభంగురం. గతం గతించిపోయింది. భవిష్యత్తు ఉందో లేదో తెలియదు. ఇక వర్తమానం అంటే ప్రస్తుతం మనం గడుపుతున్నది ఈ క్షణం మాత్రమే మనది. అందుకే దీన్ని ప్రజెంట్ అన్నారు. జీవితంలో తేడాలు ఉండనే ఉంటాయి కదా, అప్పర్ మిడిల్, లోయర్ అలాగా. చివరికి జైల్లో ఉన్న క్రిమినల్స్లో కూడా కేటగిరీస్ ఉంటాయి. అదేవిధంగా శ్రీమంతుల నివాసాలు, వాళ్ళ లైఫ్ స్టైలు, ఎంజాయ్మెంటు అన్నీ మధ్యతరగతి వాళ్ళకి భిన్నంగా ఉంటాయి. లోవర్ క్లాస్లో మరి 3వ తరగతికి చెందిన వాళ్ళు, వారికంటే తక్కువ స్థితిలో ఉండేవాళ్ళు, వాళ్ళకంటే తక్కువ స్థితి అంటే వాళ్ళు ఇంకా మరి స్లమ్స్లో నివసిస్తుంటారు. వాళ్ళతో పాటే కుక్కలు, పందులు, పిల్లులు అందరూ కలిసి జీవిస్తూ ఉంటారన్నమాట. మెటీరియల్ కన్సెప్షన్లో తీసుకుంటే వీటిలో చాలా తేడా ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక స్థితికి వెళితే ఆ తేడాలేవి ఉండవు. శరీరం పేదరికాన్ని అనుభవిస్తున్నా అజ్ఞానము, భ్రమలు ఉండవు. భగవంతుడు ఇన్ని లోకాలను సృష్టించాడు. ఒక్క భూలోకంలోనే వివిధ రకాలైన మానవులు వివిధ ప్రదేశాల్లో వాసం చేస్తున్నారు. అందరూ మనుషులే అయినప్పటికీ వివిధ ప్రదేశాల్లో నివసించేవారి అలవాట్లే కాదు, రూపురేఖలు కూడా భిన్నంగా ఉంటాయి. భూమిపైన సస్యశ్యామలమైన ప్రాంతాలతో పాటు ఎడార్లు ఉన్నాయి. మంచు ప్రాంతాలు, కొండలోయలు కూడా ఉన్నాయి. తమ పూర్వకర్మానుసారము కొందరు అమెరికా లాంటి సుసంపన్నమైన చోట పుడితే మరికొంతమంది ఆఫ్రికా లాంటి అనాగరికమైన చోట పుడతారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి మనుషులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న మనుషులు ఒకరితో ఒకరు పోలరు. భూమికి కింద పైన లోకాలు ఉన్నాయి. అన్ని లోకాలు వివిధ రకాలైన జీవులతో నిండి ఉన్నాయి. జీవులను సర్వగా అంటారు. అంటే ఎక్కడికైనా వెళ్ళగలవు.
కొన్ని జీవులు కళ్ళకు కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయి. అంత మాత్రాన వాటి ఉనికి లేకుండా పోదు. శాస్త్రజ్ఞులు ఎన్నోసార్లు స్పేస్లోకి మనుషులను పంపించారు. చంద్రలోకానికి కూడా వెళ్ళి వచ్చారన్నారు. నిజానికి స్వర్గలోకాల్లో ఒకటైన చంద్రగ్రహము వాళ్ళ కళ్ళకి కనిపించదు. అక్కడున్న దివ్యమైన వ్యక్తులు కానీ సౌందర్యం కానీ ఏది వాళ్ళ అనుభవంలోకి రాలేదు. అక్కడ అసలు జీవులే లేరు అని తేల్చేసి మనుషులు నివసించే అవకాశం ఉందా అని పరిశోధనలు చేస్తున్నారు. వివిధ జీవన స్థితులకు సంబంధించిన ప్లాన్స్ అన్నీ భగవంతుడి చేతనే తయారు చేయబడతాయి. తమ పూర్వకర్మానుసారం ఎక్కడ జీవించవలసిన జీవులు ఆ ప్రాంతాల్లో ఉంటారు. కనుక అధిలోకనాథుడైనటువంటి భగవంతుడు లోకాలను, అక్కడ నివసించే జీవులను, వారిని పాలించే పాలకులను కూడా సృష్టించాడు. ఈ జ్ఞానం ఊహ కాదు, కల్పితము కాదు. అటువంటి జ్ఞాన వికాసం కలిగించే విషయాలను వర్ణించమని మైత్రేయి మునిని విదురుడు అర్థించాడు. ఏన ప్రజానామాత ఆత్మకర్మ రూపాభిధాన చ విధాం వ్యదత్త నారాయణో విశ్వశృగ్ ఆత్మయోనిర్ ఏతచ్చనో వర్ణాయ విప్రవర్య. బ్రాహ్మణ లక్షణాలన్నీ ఉన్నప్పటికీ విదురుడు క్షత్రియ కుటుంబంలో జన్మించాడు. ఇక్కడ విదురుడు మైత్రేయి మునిని బ్రాహ్మణ శ్రేష్ఠుడిగా గౌరవించి విప్రవర్య అని సంబోధిస్తున్నాడు. విశ్వ సృష్టికర్త అయిన నారాయణుడు జీవులను వారి గుణాలు, కర్మలు, రూపాలు, లక్షణాలు వీటిని బట్టి ఏ విధంగా వేరువేరు కేటగిరీస్గా విభజించాడు. ఏ విధంగా వేరువేరు కేటగిరీస్గా విభజించాడు అని ప్రశ్నిస్తున్నాడు అన్నమాట విదురుడు మైత్రేయి మునిని. 84 లక్షల జీవజాతుల సృష్టిలో ఉన్నాయి అని పద్మపురాణం చెప్తుంది. వీటిని గురించి చైతన్య చరితామృతం మధ్యలీలలో ప్రస్తావన ఉంది. జలజ 9 లక్షాణి స్థావర 1,20,000 కృమయో రుద్ర సంఖ్యానా పక్షీణాం 10 లక్షణం 3 లక్షాణి పశవః 4 లక్షాణి మానుషః. సో నీళ్ళలో అనేక జలచరాలు నివసిస్తున్నాయని శాస్త్రజ్ఞులు కూడా అంగీకరించారు. వాటి గురించి పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా ఇన్ని జీవజాతులు జలంలో ఉన్నాయి అని వాళ్ళు చెప్పలేరు. శాస్త్రం చెప్తుంది జలజ 9 లక్షాణి, 9 లక్షల రకాల జలచరాలు నీటిలో నివసిస్తూ ఉన్నాయి. ఇంకా 20 లక్షల జీవజాతులు స్థావరంగా ఉన్నాయి. అంటే నాన్ మూవింగ్ అన్నమాట. లివింగ్ ఎంటిటీస్ ఉంటాయి కదా, చెట్లు, మొక్కలు, కొండలు లాంటివి. ఇంకా 11 లక్షల జాతులు సరీసృపాలు, అంటే రెప్టైల్స్ అంటారు కదా, ఈ పాములు, పురుగులు లాంటి పాకే ప్రాణులవి. 10 లక్షల రకాలు పక్షులు. చతుష్పాద జంతువులు అంటే 4 కాళ్ళతో ఉంటాయి కదా, అవి 30 లక్షలు ఉన్నాయి. 4 లక్షల రకాలు మానవ జాతి. అంటే అందరికంటే తక్కువ ఉన్నది మానవ జాతే. ఇవన్నీ కలిపి 84 లక్షల జీవజాతులు. వీటిలో కొన్ని ప్రస్తుతం ఈ విశ్వంలో అస్తిత్వం కలిగి ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక విశ్వంలో అయితే తప్పకుండా ఉనికిలో ఉంటాయి. ఈ జీవులన్నీ కూడా భౌతిక ప్రకృతికి సంబంధించినటువంటి త్రిగుణాల దృష్ట్యా తమ సహజమైన ప్రవృత్తిని కలిగి ఉంటాయి. ఆ గుణాలను అనుసరించి వాళ్ళ కర్మ వ్యక్తమవుతూ ఉంటుంది. ఆ కర్మ నుంచి అంటే చేసే పనిని అనుసరించి రూపము, దేహ లక్షణాలు డిజైన్ చేయబడతాయి, అంటే రూపుదిద్దుకుంటాయి. ఆ లక్షణాలను అనుసరించి వాళ్ళు గుర్తించబడతారు. ఉదాహరణకు మనం ఇంతకు ముందర శ్లోకంలో చెప్పుకున్నాము, మనిషిని చూడగానే ముందుగా మైండ్లోకి వచ్చేది ఏంటి? వాళ్ళ రంగు. అంటే అలా ఆ టైమ్స్లో చూస్తే శ్వేతవర్ణంలో ఉండే అమెరికన్స్, బ్రిటిషర్సు వీళ్ళని హై క్లాస్కి చెందిన వ్యక్తులు అని చెప్పాలి. ఆఫ్రికన్స్ లోవర్ క్లాస్ వాళ్ళు అవుతారు, వీళ్ళని బ్లాక్స్ అంటారు. మెడిటరేనియన్స్ అంటే భూమికి మధ్య భాగంలో ఉంటారు కదా, ఉదాహరణకి ఇండియా అనుకోండి. భారతదేశంలో సగటు జనము బ్రౌన్ కలర్ అంటే గోధుమ వర్ణంలో ఉంటారు. ఇక్కడ చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః అని కృష్ణుడు చెప్పినట్లు ఈ తెలుపు, నలుపు వర్ణాలు కూడా వాళ్ళ జీవితంలో కనపరుచుకునే ఉత్తమమైన విలువలను అనుసరించి ఉంటాయి.
ఈ జన్మలో బ్రాహ్మణుడిగా ఉన్నత వర్గాల్లో జన్మించిన వాళ్ళు నిజమైన బ్రాహ్మణ క్వాలిటీస్తో కూడిన జీవితాన్ని లీడ్ చేయకపోతే తర్వాతి జన్మలో శూద్రుడైనా కావచ్చు, అంతకంటే హీనమైన చండాలుడైనా కావచ్చు. కనుక ఎవరైనా సరే వాళ్ళు చేసిన పుణ్యకర్మలను అనుసరించి ఉన్నతమైన కుటుంబంలో జన్మ, అందమైన రూపము, విద్య, ఐశ్వర్యము వీటన్నిటిని పొందగలుగుతారు. అదే పాపకర్మలు చేసుకుంటే నీచమైన కులంలో పుట్టి దానికి తగ్గ జీవితాన్ని గడుపుతారు. ప్రపంచం ఎంత విశాలంగా సముద్ర పర్యంతం విస్తరించి ఉన్నా కూడా భారతదేశానికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. పుణ్యభూమి అయిన ఈ గడ్డపైననే భగవంతుడు, ఆచార్యులు కూడా అవతరించారు. ఆధ్యాత్మిక జీవితానికి ఫౌండేషన్ ఇక్కడే వేయబడింది. భరత మహారాజు, అంబరీషుడు, ధర్మరాజు, పరీక్షిత్తు లాంటి చక్రవర్తులు భూమండలం ఆద్యంతాన్ని పరిపాలించినప్పటికీ కూడా ప్రస్తుతం భారతదేశం అని పిలువబడుతున్నటువంటి ఈ గడ్డపైనే వాళ్ళు జీవించి తమ ధర్మ పరిపాలనని కొనసాగించారు. తర్వాత ఎప్పుడో క్రిస్టియానిటీ, ఇస్లాం లాంటివి ఉనికిలోకి వచ్చాయి. కాలక్రమంలో ముస్లింలు తమ మత ప్రచారాన్ని కొనసాగించి దేశాలు ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం పాశ్చాత్య దేశాల్లో చాలా వరకు క్రిస్టియానిటీని, అరబ్ కంట్రీస్లో ఇస్లాంని ఫాలో చేస్తున్నారు. బుద్ధిజం కూడా చాలా చోట్ల అమల్లో ఉంది. ఏదేమైనా ప్రపంచంలో ఏ మూల ఏ దేశంలో జీవిస్తున్నా ఆధ్యాత్మికత అనే సీడ్, ఆ బీజం ఉందే ప్రతి ఒక్కరిలోనూ గుప్తంగా ఉంటుంది. ప్రభుపాద లాంటి ఆచార్యులను తన ప్రతినిధిగా భగవంతుడు పంపించినప్పుడు ఆ ఆధ్యాత్మిక బీజాన్ని ఫలించేలాగా, ఫ్రక్టిఫై అయ్యేలాగా చేసి సకల జనులకు సంక్షేమాన్ని కలిగిస్తారు. ఇక్కడ విదురుడు దేవదేవుని చేత సృష్టించబడిన జీవుల మధ్య ఉన్న భేదాన్ని గురించి వివరించమని అడుగుతున్నాడు. పరావరేషాం భగవన్ వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్షణం అతృప్నుమక్షుల్ల సుఖావహానాం తేషామృతే కృష్ణ కథామృతౌఘాత్. విదురుడు మైత్రేయ ఋషి నుంచి కృష్ణుడి దివ్యమైన లీలల గురించి వినాలి అని ముఖ్యంగా అభిలషిస్తున్నాడు. కృష్ణుని భగవంతుడిగా కాకుండా చారిత్రక పురుషుడిగా భావించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. చరిత్ర అనేసరికి జరిగిపోయిన లేదు జరుగుతున్న వాస్తవిక సంఘటనలు కావటం వలన మానవాతీతమైన కార్యాలు చేసిన కృష్ణుడిని చారిత్రక వ్యక్తిగా కాకుండా కేవలం ఊహాకల్పితమైన పాత్రగా చిత్రీకరించి ఆయనకు సంబంధించిన విషయాలను మైథాలజీ అని చెప్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. త్రేతాయుగంలో భగవంతుడు శ్రీరాముడిగా అవతరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. ఒక రాజుగా, కొడుకుగా, భర్తగా, సోదరుడిగా పరిపూర్ణమైనటువంటి పాత్రను పోషించడంతో పాటు రావణుడు, కుంభకర్ణుడు లాంటి అనేక మంది అసురులను సంహరించి ధర్మ సంస్థాపన చేశాడు. ఆయన పరిపాలించిన అయోధ్య ఇప్పటికీ ఉంది కదా, ఉనికిలో ఉంది. అయోధ్య ఉంది కదా. రామాయణ కాలం నాటి సంఘటనల జ్ఞాపక చిహ్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సముద్రాన్ని దాటి లంకను చేరటానికి రాముడి ఆశీర్వాదంతో వానరులు నిర్మించిన వారధి ఈ మధ్యకాలంలో సముద్రం మధ్య గుర్తించబడి ఒక పెద్ద సెన్సేషన్ సృష్టించింది. శాస్త్రజ్ఞులు నీటిలో తేలుతున్న ఆ వంతెన నిర్మాణాన్ని పరిశీలించి ఆశ్చర్యంతో నివ్వెరపోయారు. అంత ప్రత్యక్ష సాక్ష్యంగా కల్పిస్తున్నా కూడా భగవంతుని ధిక్కరించి నిరసించేటటువంటి అసురులు ఎందరో ఉన్నారు. ఆ కాలంలో కనీసం అసురులు, రాక్షసులని విడిగా గుర్తించగలిగేవారు. ఈ కలికాలంలో మంచి చెడు ఏదీ లేదు. అందరూ సమూహంలో కలిసిపోయి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. తమిళనాడు రాజకీయాల్లో కరుణానిధి, ఇతను డిఎంకే పార్టీ లీడరు, చాలా పెద్ద పాత్ర వహించాడు, రాజకీయ నాయకుడు. అంతేకాదు వ్యక్తిగతంగా కవి, కళాకారుడు కూడా అయినప్పటికీ భగవంతుని విమర్శించడం అతను చాలా సాహసం చేశాడనమాట. అంటే ఏం సాహసం? రాముడు దేవుడంట, సముద్రం పైన కోతుల చేత వంతెన కట్టించాడంట. పిచ్చి జనం ఏం చెప్పినా నమ్ముతారు. రాముడు ఏం ఇంజనీరా?
ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు? ఇటువంటి ప్రేలాపనలు చాలా చేశాడు. సాహసమే కదా. ఎంత ధైర్యం ఉండాలి భగవంతుని విమర్శించడానికి. నిజమే, జనం పిచ్చివాళ్లే. ఎందుకంటే అతన్ని సమర్థించేవాళ్ళు, అతన్ని ఫాలో చేసేవాళ్ళు కూడా ఉన్నారు కదా మరి. కానీ భగవంతుడు భూమిపైన అవతరించినప్పుడు సాధారణమైన మానవుల లాంటి ప్రవర్తన కలిగి ఉన్నట్లు సామాన్యులకు అనిపిస్తుంది. కృష్ణుడైతే ఇంకా ఈ సామాజికమైనటువంటి కార్యాలు, చారిత్రకమైనటువంటివి లేదు, ప్రాపంచికమైన ఎన్నో కార్యాలని కృష్ణుడు చేశాడు. అతను నాయకులకు నాయకుడు, దొంగలకు దొంగ, భక్తులకు ప్రభువు, కృపణులకు యముడు, అన్ని కోణాల్లోనూ పరిపూర్ణుడు. జనానికి ఏ విషయాన్నైనా కథలు కథలుగా చెప్తే ఆసక్తిగా వింటారు. అందువలన వ్యాస మహర్షి పురాణాలను, మహాభారతం లాంటి ఇతిహాసాలను రచించాడు. ఇది కేవలం చారిత్రాత్మక విషయాలను వివరించటము ఆయన ఉద్దేశం కాదు. భౌతిక అస్తిత్వపు బద్ధ జీవనంలో పడి మర్చిపోయినటువంటి భగవత్ చైతన్యాన్ని పునర్జీవితం చేయటం కోసము అవి రచించబడ్డాయి. చేదు మంజు తినిపించాలంటే పంచదార తాయిలంగా ఇస్తారు కదా, ఆశపెడతారనమాట. అలాగే వేద నియమాలను ఆచరిస్తూ కోరినవి అనుభవించగల అవకాశాన్ని కల్పించడం జరిగింది. కోరికను తీర్చుకోవటం కూడా ఒక కట్టుబాటే తప్ప విచ్చలవిడిగా బ్రతకటానికి లైసెన్స్ కాదు. మహాభారతంలో ప్రేమలు, ద్వేషాలు, అసూయలు, అనుబంధాలు, దాయాదుల పోరు, రాజకీయాలు అన్నీ ఉన్నాయి. అన్నిటి మధ్య జీవన సమరం కొనసాగి కురుక్షేత్ర రణరంగం సిద్ధమైంది. ఆ మహాసంగ్రామానికి ముందు అజ్ఞానంతో కూడిన మానవుల అంతిమ గమ్యము, దాని గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించడము జరిగింది. అదే భగవద్గీత. మానవ సంఘంలోని సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలతో పాటు అతి ముఖ్య భాగమైన భగవద్గీతను కూడా అందరూ తెలుసుకుంటారు. నిజానికి మహాభారతంలో అతి ముఖ్యమైన భాగం భగవద్గీతే. ఇక్కడ విదురుడు ఏం చెప్తున్నాడంటే, లౌకికమైన ఇటువంటి విషయాల పట్ల వేదవ్యాసుడు రచించిన రచనల ద్వారా కావలసినంత అనుభవం కలిగింది. ఇక వాటి పట్ల నాకెంత మాత్రం ఆసక్తి కానీ అభిరుచి కానీ లేదు. కేవలం శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన దివ్యమైన కథా విషయాలను వినటానికి నేను ఉత్కంఠతతో ఉన్నాను. కృష్ణకథ దివ్యమైంది కావటం వలన ఎంత విన్నా తనివి తీరదు. విభత భాగవతం రసమాలయం అన్నారు. పురాణాలు, మహాభారతం వంటి వాటిలో భగవంతుడి ప్రస్తావన, ఆయన లీలలు వివరించబడి ఉన్నప్పటికీ కూడా నేరుగా కృష్ణుడి గురించిన విషయాలు తక్కువగా ఉన్నాయి. అందువలన నిరుత్సాహంతో ఉన్న వ్యాస మహర్షిని శ్రీమద్ భాగవతం రచించవలసిందిగా నారదుని ఆదేశించడం జరిగింది. కృష్ణ కథ దివ్యం, కృష్ణ లీలల లౌకికం, కృష్ణ నామం అనిర్వచనీయం. మొత్తానికి కృష్ణుడికి సంబంధించిన సమస్తము రసభరితం కావటం వలన ఎంత విన్నా తనివి తీరదు. భక్తియోగంలో పరిపక్వత సాధించిన విదురుడికి, అతని వంటి భక్తులకు కేవలం కృష్ణ కథ లేదా కృష్ణుడితో సంబంధించిన కథలు మాత్రమే ప్రియమైనవిగా ఉంటాయి. ఈ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు చాలా చక్కటి ఉదాహరణ ఇచ్చారు వ్యాఖ్యానంలో. ఎంత కల్పన దహించినా అగ్నిదేవుడికి తృప్తి చెందడు. కృష్ణుడి గురించి ఎంత విన్నా విశుద్ధ భక్తులకు తనివి తీరదు. అష్టదిక్పాలకుల్లో అగ్నిదేవుడికి ఒక ప్రత్యేకత ఉంది. యజ్ఞాలు, హోమాలు చేయాలి అంటే మొదట ఫైర్ వెలిగించాలి కదా. హోమాగ్ని జ్వలిస్తూ ఉండాలి అంటే సమిదలు వెయ్యాలి, నెయ్యి కూడా వెయ్యాలి. త్రేతాయుగంలో యజ్ఞాచరణ ఎక్కువగా జరిగింది. అమితంగా ఆ నేతిని తాగి అగ్నిదేవుడికి మాంద్యం పట్టుకుంది. ద్వాపరయుగంలో కృష్ణార్జునులు విహారంగా కాండవ వన సమీపంలో తిరుగుతున్నప్పుడు తన అజీర్తి బాధ తగ్గాలి అంటే కాండవ వనాన్ని దహించాలని, అయితే ఇంద్రుడు అందుకు అంగీకరించడని, తనకు సహాయపడమని వేడుకుంటాడు. అతని కోరిక మేరకు ఎంతో విస్తీర్ణంతో ఉన్న ఆ వనాన్ని దహించటానికి ఎవరు అడ్డుపడకుండా కృష్ణార్జునులు సహాయపడతామని హామీ ఇస్తారు. ఒక అరణ్యంలో ఎన్ని పెద్ద పెద్ద వృక్షాలు, చెట్లు, మొక్కలు ఉండొచ్చు, వాటన్నిటినీ ఆవురావురమంటూ దహించేస్తాడు అగ్నిదేవుడు.
కలప అంటే కట్టెలు మండుతున్న మంటల్లో ఎన్ని కట్టెలు వేసినా బూడిది కావడమే. అగ్నికి తృప్తి అయితే కలగదు. అందుకే నిప్పులో ఏం వేసినా క్షణంలో దగ్ధమైపోతాయి అని స్వాహ స్వాహ చేశాడు అంటారు కదా. నిజానికి స్వాహ దక్ష ప్రజాపతి కూతురు అగ్నిదేవుణ్ణి వరించి కళ్యాణం చేసుకుంది. యజ్ఞానికి దేని సమర్పించిన స్వాహ అని ఆమె పేరు చెప్పి సమర్పిస్తారు. ఆ విధంగా అగ్నిదేవుడి అజీర్తి తగ్గాలి అంటే ఒక అరణ్యం దగ్గరపడిపోయిందన్నమాట. అలా అని అంతటితో తృప్తిపడి ఆగిపోడు కదా. మళ్ళీ మళ్ళీ ఎంత కలప ఎన్ని కట్టెలు వేసినా సాగు చేస్తాడు. అదేవిధంగా భక్తులకు కూడా కృష్ణ కథలు ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా తృప్తి కలగదు. భక్తికి ఉన్న మహిమ ఎంత గొప్పది అంటే ఎటువంటి ప్రాపంచిక విషయాలైనా సరే కృష్ణుడితో జత చేసినప్పుడు అవి కూడా ఆధ్యాత్మికమైపోతాయి. ప్రపంచం అంతా హరే కృష్ణ మంత్ర జపంతో పవిత్రమైనప్పుడు భూమి కూడా వైకుంఠంగా మారిపోతుంది.